డేంజర్లే. కేపాల్ 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 రాబోయే కాలానికి కాబోయే సీఎం మా జన్మలో కాదు, మా పిల్లల జన్మలో ఇబ్బందిలే. సాయంత్రం తీసుకో. డిఎంకే ఆరిఫ్ అన్నా, నువ్వు అనుకుంటా నువ్వు పెద్ద తోపు అని చెప్పి, ఏమి కాదు అంటున్నా నేను. నువ్వు నీ స్వార్థము నీ మాధమేమో ఒరే మహాబడాలి. నువ్వు గేమ్లు ఆపోయి అమ్మాపుకు, ఈ గేమ్లతో ఎంతో మంది కొట్లాడుకుంటున్నారు. ఏమే నువ్వు ఆపేస్తే బాగుంటుంది. కాదు కూడదు అంటే నిలబెట్టి, పండబెట్టి, వంగబెట్టి, కూర్చోబెట్టి, నిలబెట్టి పైకి ఎత్తి ఎగర సార్. నాకు బీపీ వచ్చింది అనుకో, బీపీ నాది చాలా డేంజర్, నీకు తెలియదు అమ్మా. చాలా డేంజర్ నా బీపీ. మళ్ళా ఫేస్ చూపించి మళ్ళా దాచుకుని చూడలే. ఈ రోజు ఆడ పోయి షామియా గార్డెన్ లో ఆ కండవాళ్ళు వేసుకొని, ఒరే మహాభాష డాలి, ఒక పార్టీలో వచ్చారు, ఒక అధికారంలో ఉంది పార్టీ, ఏ విధంగా ఉండాలను? హాయ్ ఫ్రెండ్స్, నా కండవాళ్ళు వేసినారు, మా అమ్మ రంగుమ్మగోళ్ళు, ఏమి మీ అందరి ఆశిస్తూ ఉండాలా, ఎవరన్నా పార్టీ రాని రాని చెప్పి ఇంత దూరం ఉండేవాడు జై టీడీపీ, జై టీడీపీ ఎవరా ఏమరా ఏమన్నా మేము మా కనపరాలా నువ్వు మాట్లాడేది ఇట్లా దగ్గర వచ్చి జై టీడీపీ, మళ్ళా పక్కన వచ్చి జై లోకేష్. లోకేష్ ఉన్నాడు, లేడు లోకేష్. ఒక పార్టీలో పైన మంచిగా 10 మందికి సేవ చేయి, 10 మందికి అన్నం పెట్టు. అద్దాలు పెట్టుకున్నారు రూపాయి అద్దాలు. జై టీడీపీ, జై చంద్రబాబు. మీ పక్కన ఉన్న వాళ్ళు మీరు సలహా ఇచ్చాయి, పక్కన మీరు పెద్దోళ్ళు, మీకు విలువ ఉంది, ఇట్లా మాట్లాడడం అని చెప్పి చెప్పొచ్చు కదా మీరు. అని దగ్గరకు వస్తే ఎవరికి అమ్మ బుక్ దిగాలని చెప్పి ఇంకో పడింది. మళ్ళా నల్లా కనిపిస్తా సేమ్ ఏంటి ఎర్రగా ఉన్నాడు. పక్కన ఉండే వాళ్ళు నేర్పించాలా మీరు, ఈ విధంగా వద్దు మహాభాష, మా పార్టీలో చేరినావు, కండవా వేసుకున్నావు, మంచి పద్ధతిగా మన అంటే వాడు మెంటే ధరవరన్న ఒక మాట మంచిగా చెప్పినాడు నీ కామెంట్, ఆ జీవితం అంతా రూపడి ఉంటా. నీకు ఏ పొద్దు వచ్చి మెంటల్ నా కొడుకు అని చెప్పి పెట్టినాడు ధరవరన్న. నిజంగా రా స్వామి, నువ్వు మెంటల్ ఉంటారా స్వామి? నీ దండం ఎత్తి నువ్వు చూసిన అద్దాలు ఏడాది తీసుకున్నాడు, అమ్మ పువ్వు ఏడాది ఎవరు కనిపించడానికి పనిపోతా నీకేసా. ఇదే నా పార్టీ విలువ. మీరు పెద్దోళ్ళు చెప్పండి మీరే, పార్టీ విలువ అంటే ఒక కండవ వేసుకున్నప్పుడు మంచి మాటలు మాట్లాడాలా. హాయ్ ఫ్రెండ్, నేను మీ మహాభాష, నేను సావిత్రి లవరు, నేను మెంటల్ నా కొడుకు, 10 మంది మా పార్టీలోకి చేర్పించండి అని చెప్పి చెప్పాలా. ఇట్లా వేసుకొని దగ్గర వస్తే ఎవరు అమ్ముతున్నారు మీరు? పైన పెట్టండి ఇద్దరిని, పైన పెట్టండి ఇద్దరిని, సైడ్ బై పైన పెట్టి మా ఇద్దరిని. పైన పెట్టినా మనదన్ని పైన పెట్టినా మీకు మోటార్ ఇస్తా, మోటార్ హాయ్ పెట్టండి, మోటార్ రిలీజ్కునే మోటార్ ఇస్తా. మనదన్ని పైన పెట్టు, పైన మనదన్ని మోటార్ ఏందన్నా? మోటార్ కాదు, మానిటర్ అని చెప్పనా? అది సెకండరీ బాక్స్ మాది, ఇంగ్లీష్ లేదులే, హిందీ 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 చదువుకుని చెప్తాడు, వింటా ఉండదు. చెప్పనా? సోషల్ మీడియాలో మీరు బెదిరిస్తే భయపడిన అక్కడ మేము కాదు. సోషల్ మీడియాలో ఈ మిసం ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఈ గడ్డ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ చెవుల కమ్మ ఎలా ఉంటుంది, ఇది వచ్చి ఎప్పుడు బ్రాండ్ ఉండదు. తరం కాదు, మీ వల్ల కాదు, మీ నాయకుడు వల్ల కాదు అంటానా. అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి బర్కాత్. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి బర్కాత్. అధికారం మీదే, పార్టీ మీదే, నాయకుడు మీదే, డిప్యూటీ మీ నాయకుడు అమ్జద్ బాషా అన్న ఒక ముస్లిం అయినా చెందిన ఒక వ్యక్తి. అమ్జద్ బాషా అన్న డిప్యూటీ సీఎం అయితే ఈ రోజు నేను గొప్పడు అని చెప్పి చెప్పలేరా? వాడు పవన్ కళ్యాణ్ కటింగ్ ఎవరైనా చేసింది, వాడు లంజావాడు, వాడు కటింగ్ ఈ నుంచి లేపినాడు పైకి. కటింగ్ ఎవరైనా చేసింది లంజావాడు, వాడు మన ఫోటో పెట్టండి నాకు ఒకసారి. మా అన్న అమ్జద్ బాషా అన్న గురించి తప్పుగా మాట్లాడతారా? ఏ ఫంక్షన్ అయితే వెళ్ళిపోతాడు, ఏ కార్యక్రమం అయితే వెళ్ళిపోతాడు, ఏ చిల్లా అయితే
రాజకీయ నాయకుడు అంటే అలానే ఉండాలి. ఎందుకంటే మీకు చెప్తాండా, జిల్లా కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ఏ రోజు వచ్చి ఆ గడప తొక్కి అన్న అక్క చెల్లి అని చెప్పి ఓటు వేసుకునే అర్హత నాయకుడికి ఉంది. పేద కుటుంబాల కోసం ఆ నాయకుడు వచ్చి పోయే అర్హత ఆయనకు ఉందిరా. మీ అమ్మగాళ్ళ అన్నమాట. మా అమ్మ గురించి తప్ప మాడదే. బతినా ఒక రోజు, చావినా 2 రోజు అమ్మ పువ్వు. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు చంపేసి నేను చేస్తా, గుర్తుపెట్టుకోండి. టోపీలు గీపులు బొట్టు అనుకో, మెట్టు చూసి 10 ఏళ్ళు కొడతా ఆ టోపీ మీద, 10 ఏళ్ళు దడ 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 అని గుర్తుపెట్టుకోండి. వాడు ఏదో ఆడ పోయినాడు, వాడు కండవ వేసుకుంటే మంచి పద్ధతిగా మీ నాయకుడు గౌరవం మీద అని పోయినాడు, మళ్ళా వెనక్కి వచ్చినాడు, మళ్ళా అని మీ పక్కన నవ్వుకుంటా. వాడు ఏదో ఎవరికి నెత్తి మీద 4 ఎంటికలు లేదు, వాడు ఎంత పెద్దోడు అంట, వాడు ఎవరో అంటే నాకు తెలియదు. లేకుంటే వాడి అమ్మ నిలబెట్టి బండపెట్టి తెంగింది నేను. వాడుకున్నా వచ్చి అని ఏం స్వామి, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి 10 మందిలో పేరు ఉంది, మంచి పద్ధతిగా ఆ బిగ్ బాస్ హోస్ట్ ని పిలుచుకుని వచ్చి బేలగానే ఇలా ఏంటి ఇట్లా గిరుకుంటున్నాడు పైన. నా మొట్ట మీద ఆయిల్ వస్తాండే, అది వేసుకో, అన్ని వస్తాయి ఎంటికలు, చెరలో శనిగా పుడతాండే అని పెరుగుతాయి. మీ ఏమైనా చెప్తే సీఎం అంటే తప్పుగా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు స్వామి? మంచి పద్ధతి నువ్వే అన్నావు కదన్నా, మా పార్టీలో గౌరవం ఉంది, మా అధ్యక్షుడు గౌరవం ఉంది, మా వచ్చి రెడ్ బుక్ నాకు వచ్చి గౌరవం ఉంది అని చెప్పినావు కదన్నా. వాడు వచ్చి నువ్వు అద్దాలు పెట్టుకొని చేరండి, వాడు మా ఊళ్ళో వస్తున్నాడు 5 రూపాయలకి 5 రింగు సాబులు అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతానే నువ్వు పక్కన నవ్వుతా ఉంటావు. ఇదే నా సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చేది, ఇదే నా కార్యకర్తలు అంటే. చంపుతారు మీరు. భయము గియము ఏమి లేదు. అమ్మ పొగ్గు ఈరోజు చనిపోవాలా, రేపు చనిపోతారు అంతే. ఏమి మళ్ళా వచ్చి మీరు ఏడైనా ఇండియాలో పొడుస్తారు, ఎయిర్పోర్ట్ లో పొడుస్తారు అంటే పోయినప్పుడు పోయి చూసుకుందాం, పొడుస్తాడు గెలుచుకోవడము ఇబ్బంది లేదు. ఏదో మా వదిన లవ్ చేసుకుంటా ఉండవు, ఏదో అమ్మ పువ్వు అది మీడియం సైజ్ టైర్ వేసుకుని మలియా పోతా ఉండవు, పోయి గమ్ముగా వచ్చాయి దగ్గర ఎందుకు పోతావా? నేను ఎందుకు వస్తాండవు చెప్పు. మామా ఇట్లా పోయినాడు, ఏం మామా ఏం సంబంధించిన మెసేజ్ మా డార్లింగ్ చూడు నవ్వుతాడు. అమ్మా డ్యూటీ ఉన్నింది 16 సూళ్ళు వెనక్కి తిప్పి చూసిన వీడియోలో. అది వాని పక్కన ఉండేవాడు ఏదో నీకు గౌరవం ఉంటుంది, ఎన్ఆర్ఐలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ దర్బారంలో చెప్పినట్టు వీడు మెంటల్ అయిపోయినాడు. మెంటల్ కి వచ్చి టాబ్లెట్లు వేయండి, 16 టాబ్లెట్లు. మళ్ళా వచ్చినప్పుడు కండు వేసేసి వాడు దగ్గర వచ్చినప్పుడు మాట్లాడతారు, ఎనికిపోయి మాట్లాడతారు. ఏమైనా సమాచారా అన్నా? మీరు ఎన్ఆర్ఐ అధ్యక్షులు అన్నా, మీరు ఏ దానికి పనికిరాదు. మెంటల్ నా కొడుకులు అందరూ మీ పాటలు తీసుకోండి, మీ పాటల్ని కండవ వేసుకోండి, ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. కోయేట్ లో అది 85 నెంబర్ పక్కన ఉండాలి అని చెప్పి మెంటల్ నా కొడుకులు అందరూ ఉన్నారు, వాళ్ళకి తీసుకొచ్చి కండవలు వేసుకోండి, ఇబ్బంది లే. వాళ్ళు ఏం మాట్లాడతాం ఏమింటా అంటాం, ఎందుకున్నా ఏమన్నా చెప్తే ఆడ పోయి వీడియోలు పెట్టేస్తారు, ఈడ పోయి వీడియోలు పెట్టేస్తారు. సమాజానికి 10 మందికి సేవ చేసే గుణం ఉండాలా, 10 మందికి అన్నం పెట్టే గుణం ఉండాలా. ఏమే ఈ రోజు మీ ప్రభుత్వం ఉన్నా అని చెప్పి కండవలు మార్చుకోవచ్చు, నాయకుడిని మార్చుకోవచ్చు. ఎవరి గుద్దలో ఎంత సత్తా ఉంటుందో మీకు తెలియదు. మీరు వచ్చి చిన్న ఓతో వదిలిపెట్టకండి. ఏడ కూర్చుంటారో ఏడ పాన్పూరి తింటా ఉంటాడో అన్నీ ఉంటుంది. పాన్పూరి గుద్దలో మాత్రం చెక్కుతాం బరాబర్. హలో హలో
హలో హలో హలో హబీబీ హాయ్ గాయస్, హాయ్ ఎవ్రీవన్. లేదా పార్ట్ 2 సీఎం ఫోన్ చేసినాడా ఎట్టా? అదే అదే దర్బార్ హలో హలో దర్బార్ వచ్చినాడు. హలో నువ్వే దిగి ఇంకా దర్బారాన్ని వచ్చే మొన్న మాకు భయపడే పరిస్థితి లేదు. పైకి లేపా ఆయన వచ్చారు, పైకి లేపా. దర్బారాన్ని వచ్చాడు చూడ. మీకు గౌరవం ఇచ్చినాం, రెస్పెక్ట్ ఇచ్చినాం, మా అన్న మా వదిన అని చెప్పి గౌరవం ఇచ్చినాం. మీరు ఏం చేసినారు? కాళ్ళ కింద వచ్చి పెట్టాలా మధ్య దగ్గర పోయేటప్పుడు కాళ్ళు బయట ఆ విధంగా మీరు ఉన్నారు. ఓకే, ఇబ్బందిలే. అధికారం మీదే, నాయకుడు మీదే. కింద మా ఆదులు కింద కొన్ని వైట్ వచ్చినాయి, కొన్ని ఆడాడ వచ్చినాయి ఎంటికలు కింద. మళ్ళీ అంతా బ్లాక్ ఉంది అమ్మ పువ్వు. మొన్న జనవరి 19కి 28 సీఎం ఎన్టీఆర్కి కింద ఆడాడ ఎన్నికలు ఉన్నాయి, ఇబ్బందిలే. ఏమి ఆడ పిలుచుకొని పోయి రే మీ అమ్మగాళ్ళ పువ్వులో నా మొడ్డ మీకు ఒకటే మాట్లాడతా నేను. మీ అమ్మకు రంగు మూడు ఒకడా ఇద్దరా మీరు చెప్పండి. మీకు మాకి రాజకీయాలు లేదు అంటారు, మాకు వచ్చి కులం లేదు అంటారు, మాకు మతం లేదు అంటారు. ఆడ పోయి నువ్వు తినాడు అమ్మ వాడు లంజా కొడుకు, వాడు ఎవరు అమ్ముతాడు, వాడు ఎవరు ఇంకరు మంది 100 భాష ఇంత ఉంటాడు. జానడికి పెద్దగా నాటి పెద్దడి. ఆడ పోయి నీ దినాలు 100 ఒక మాట ఒరే పెద్ద నాగురున్నా 100 మందికి అన్నం తినిపిస్తా అని చెప్పినా. ఇదే షామియా గార్డెన్ లో ఎవరు వచ్చినారా మీ కండవాళ్ళు వేసుకొని 12 మంది 14 మంది, ఇంకా ఆడపోయిన 75 మంది అమ్మ పువ్వు. అది 70 మంది వాడు చెప్తాడు. బుల్లెట్ గవర్నమెంట్ సీఎం అంటారు. ఇంకా చెప్పు బుల్లెట్ మీట్ వేసుకో. ఒక మాట, నా ఫోటోలు పంపించుకుంటావో నా అడ్రస్ పంపించుకోలే 100 మందికి వచ్చి అన్నందానం చేయాలి కోవిడ్ లో. ఏమి అమ్మ బుక్కు డబ్బు ఉండే వాళ్ళకు కోట్లు పిలుచుకుని పోయే వాళ్ళకి బెస్ట్ కొడగా పేద కుటుంబాలు మాలాంటి వాళ్ళు 120 దినాలు 100 దినాలు సంపాదించిన వాళ్ళు పిలుచుకుని పో. కోట్లు పిలుచుకునే వాళ్ళకి ఉత్తరాలు తీరే ఎవరైనా రాండి ఇబ్బంది లే, అందరికి తీసుకుంటాం. బుల్లెట్ తాగలేదు. మోటార్ ఇచ్చిందండి బతకర్రా. సమోసా కోసం అంటే మాట్లాడు. बुलेट भाग लेते हैं बुलेट डाल होती ले रहा सी एंटर दा मॉनिटर तो बोलता हूँ कहीं भी होता रहा हाय करो ये मोटर हेलो सलाम भैया वेलकम सलाम वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. ఎవరన్నా కుర్చీలో ఉంటే రే నేనున్నా నీ అమ్మ పుగ్గులు నావట నువ్వు మళ్ళీ వచ్చావు లంజా కొడక. కొంచెం ఇదే దర్వారన మనస్ఫూర్తిగా సీఎం ఎన్టీఆర్ ఒక ఫిలిస్ ₹1,00,000 ఆ పేద కుటుంబానికి మంచి మనసుతో హెల్ప్ చేస్తే జైల్లో ఫోటోలు అది కాదు రా నీ అమ్మ పువ్వు. నీ అమ్మ పువ్వు కూడా సమోసా ఉంటాడే ఇట్లా 3 పచ్చలు ఆడ పెట్టు తీసుకుని పోయి నేను ముద్దు పెట్టా అని. అరే నీ అమ్మ పువ్వులో పట్టి బేడా లైక్లు కొడతా, నేను లైక్ కొట్టి ఇంత ముద్దు పెట్టా అని ముద్దు పెట్టా. నీ అమ్మగాళ్ళ పువ్వులో నా మాట ఏమన్నా అంటే తప్పు మాట్లాడే తప్పు చేస్తాను నిందారా. మహాన్ భావుడు ₹1,00,000 సీఎం ఎన్టీఆర్ ₹1 సాయం చేయలే. అతని ఫ్రెండ్స్ ₹2,10,10,000 సాయం చేస్తే ఆయనకు పరకా చూడండి నీ అమ్మ పువ్వుల పరకా ఇట్టా క్లీన్ చేస్తా నేను బరోసు షేవింగ్ చేస్తా షేవింగ్ అవి తగిలిస్తా. ఎందుకంటే మా అన్న గౌరవం ఇచ్చి నేను గమ్ముగా ఉండా. నా కిట్లు ఇది అనుకుని అమ్మ టైర్ బెస్ట్ మరుగుతా అది కడుపు పోయేటప్పుడు. ఎందుకురా అతను మంచి మనసుతో ₹1,00,000 కష్టపడి జీతం వచ్చినప్పుడు మేమైనా అమ్మ బుగ్గు మా పిల్లలకి మా భార్య పంపించుకోలే. ఆ దర్బారంలో ఎవరికి లే. అది కాదన్నా ఎన్టీఆర్ అన్న నాకు నిన్న పోయినా నేను ఆ షేవింగ్ లో 3 సార్లు ఇటు అన్నాడు పరిస్థితిని.
వాడు 3 సార్లు అన్నా నీ అమ్మ పువ్వులు 6 సార్లు కాదన్నా. పైకి మగల వాడ ధరవరం ఫోటో పెట్టుకుని ఏం చేస్తా? ఎంతో మంది సేవ చేస్తున్నారా? అది కాదన్నా ఏంటారన్నా అది కాదన్నా పరక తీసుకుని పుసు పుసు వద్దురా నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు 100 అడిలు పెట్టుకున్నా కింద ఉంటారు ధనపరం నాకు తీసుకో కింద ఉంటారు ధనపరం నాకు తీసుకో మోటార్ తిందా మోటార్ అని మోటార్ తిందా ఏమో ఇద్దరు కొట్టుకుంటారా? ఇదే ధర్వరం నాకు ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా అన్నా తమ్ముళ్ళు ప్రేమిస్తా అన్నారంటే అభిమానం ఉన్నా అంటే రే అభిమానం డబ్బుతో కొనుక్కోది కాదురా, దీంతో వస్తుంది. ఆయన మాలేకపోతే ఆయన ఎంటమ్మడి ఎంతమంది వస్తారు అని చెప్పి ఒకసారి అనొచ్చు. మీ అమ్మ పేగడి అమ్మ బుగ్గు జైల్లో పెట్టాను నువ్వు, నీ అమ్మ బుగ్గులు ఆడ వచ్చి నేను ముద్దు పెట్టా అమ్మ అని నేను పెట్టా. ఎంత ప్రేమ, ఎంత ఆత్మీయత, ఎంత అభిమానం లేకుంటే అభిమానం అనేది లక్షలు కొడితే రారా ఈ నుంచి రావాలా మా అన్న అని చెప్పి. ఏమి ఎంతో మంది వచ్చి ఆ అన్నకు ఇంత విధంగా రే సోషల్ మీడియాలో మీ అమ్మ పుగ్గులు అన్నమాట, మీ కోట్లు వేసి అమ్మ పుగ్గులు అన్నమాట, మీ మీసాలు తీ అమ్మ పుగ్గులు అన్నమాట. కరెక్ట్ 20 మందికి తీసుకున్నారా మీరు? వెనకాల 20 మంది చాలు అమ్మ పుగ్గులు అన్నమాట. వాడు వచ్చి నేను ఫ్రెష్ మటన్ పలావు అంటాడు. పేరు సరిగా మాట ఎత్తాడు. చెప్పునా ఇప్పుడు రెడ్డి భాష గాడు టీడీపీ నుంచి ఇంతమంది జాయిన్ అయినా అని చెప్పి గౌరవం ఇచ్చి రెడ్డి భాషకి ఇంతవరకు నేను మాట్లాడాను. లేకుంటే సారీ చెప్పినా ఉంటారా? సారీ చెప్పినా ఉంటారా? వాడు చెప్తాను వాడు సారీ చెప్పినా ఉంటా. ఇబ్బంది లేదు. నేను చెప్పేది రెడ్డి భాష గాడు పార్టీలో కండువా కప్పుకున్నాడు, పార్టీలో జాయిన్ అయినాడు అని చెప్పి వీడియో చూసినా. ఓకేనా? రెడ్డి భాష గాడు ముందు ఏ పార్టీ? మా నమ్మకం ఎవరు రంగముడు మాకు తెలియదు. నా ముందు అది కాదు, తెలియదు ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వచ్చినాడు అంటే వైసీపీ నుంచి టీడీపీలో వచ్చినాడా, లేకపోతే సిపిఎం నుంచి టీడీపీలో వచ్చినాడా, లేదంటే బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చినాడా, లేదంటే కేఏపాల్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చినాడా, లేదా ఎంఐఎం నుంచి టీడీపీలో వచ్చినాడా, లేదంటే టీడీపీలోకి వచ్చినాడా? అది క్లారిటీ లేదురా. క్లారిటీ లేదు నా వాస్తవం. కరెక్ట్, ఆల్వేస్ రైట్ యూ. రే రెడ్డి భాష वो गुंडू गिंडू माँ की चूत हमें कर ले तो 6 महीने टिकटॉक में आता है बागा माँ की चूत वाला। हाँ तो बेटा हाँ बेटा क्या वीडियो रखता हाँ गुंडू क्या कर रहा था तो 6 महीने टिकटॉक में आता नहीं गुंडू कर गुंडू बास ఉంటలే గుండు బాస్ ఉంటలే వాడు గుండు బాస్ ఉంటలే तू क्या भी समझ ले तेरे जोल को या नहीं तेरे फैमिली जोल का नहीं उधर फैमिली जोल పోతే సిమెంట్ ఫ్యామిలీ జోలో పోతే సిమెంట్ మనకు ఫ్యామిలీ జోల్లోకి మనం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తిగతానికి మనం ఏమైనా ఉంటే కన్నా స్టేట్ ఫార్వర్డ్ మాడగాని ఫ్యామిలీలు కులాలు మతాలు వాళ్ళ జోలికి మనం పోవాల్సిన అవసరం. ప్రతి ఒక్క రోజు నేను తింటాము ఇదే మాట నువ్వు అంటాను ఫోన్ చేసుకున్నా. ఐ యామ్ రెస్పెక్ట్ యు ఆల్వేస్. ఇంకోటి చూడు సిమెంట్ ఈడు బిగ్ బాస్ ఐ యామ్ ది బాస్ అనేవాడు ఉంటున్నా సిమెంట్ ఓటేస్తాడు. నీ లైవ్ లో బిగ్ బాస్ వాడు ఐ యామ్ ది బాస్ అని చెప్పుకున్నాడు. నా వల్ల ఇన్ని అన్నదానాలు జరిగినాయి, నా వల్ల ఇన్ని సహాయకరములు జరిగినాయని చెప్పిన లంజా కొడుకు నా వల్ల ఒక ఆడబిడ్డకు సాయం జరిగిందని చెప్పి ఒక వీడియోలో పెట్టాడా? ఓకేలే కల్లివులే పెట్టకపోతే పక్కన పెట్టు, అది పక్కన పెట్టు. వాడి లైవ్ పెడితే గేమ్ పెడితే 2000 మంది, అబ్బా అంటే 2500, ఇంకా లేదంటే 3000 మంది. నీ లైవ్ కు నీ గేమ్ లో ఎన్ని ఓట్లు పడినారా సిమెంటారు నువ్వు చెప్పరా?
6,000 మంది వచ్చినారు నా. అయ్యో 6,000. అది ఎందుకంటే సీఎం ఎన్టీఆర్ 1 రూపాయి హెల్ప్ చేయలే. సీఎం ఎన్టీఆర్ ఏం చేస్తాడో ఏమో నాకు తెలియదు. అయ్యో దర్బార్ అనే వ్యక్తివి నేను ఆ బిడ్డకి 1,00,000 రూపాయలు సాయం చేస్తా అని చెప్పి అంతమంది వచ్చినారన్నా. గుణమే చెప్తాండా మన వీడియో అంత పాపులర్ అయిపోయి మెంటల్ మబ్బాష అని చెప్పి చెప్పకుండా ఏమో సావిత్రి మబ్బాష అని చెప్పినాం కాబట్టి వాళ్ళ లెవెల్కు అంతమంది వచ్చినారులే. పోనీలే అవునీ పురాణిలే చూడు సిమెంటార్ తర్వాత లైవ్లోకి ఎవరన్నా అంతమంది వచ్చినారా? 4,000 మంది వచ్చినారా? జీవితం లేదు నా, హిస్టరీ లేదు. మరి మేము లేకపోతే నీకు హిస్టరీ లేదు, చరిత్ర లేదు. మరి ఎందుకు అన్నం పెట్టిన వాడిని జీవితంలో మర్చిపోతున్నా. వాడు మర్చిపోయాడు. వాడు సావిత్రి భాష వాడు మర్చిపోయినాడు రా. అన్నం పెట్టిన మర్చిపోయినాడు. నేను మధ్యాహ్నం నీ మాటలకి మనసు ఏడ్చిన దర్వాన ఏ పొద్దు మెంటల్ నా కొడుకు అన్నట్టు చెప్పి 10 సార్లు నవ్వుకున్నా. నేను వచ్చి అద్దాలు పెట్టుకుని రూపాయి తిన్నారు. జై టీడీపీ అందరు చేరండి అంటాడు. అంటే అదే కదా శ్రీమిటార్ జై జగన్ అనేది కూడా ఉండదు తెలుసా? జై జగన్ అన్నాడు. విన్నావు నువ్వు? వీలేదు నా నేను చెప్పేది ఒకటి దర్వాన నీకు. నీ దగ్గర ఏమంటే ఒక మంచి మనసు ఏమంటన్నా, ఎన్నో సార్లు నీ కిడ్నాప్ ఉన్నా నా తమ్ముడు రా సీఎం అంటారని చెప్పి చెప్పు చేస్తున్నా. ఎన్ని జన్మలు ఎత్తినా అల్హమ్దుల్లా నేను తెలుసుకున్నా. ఎన్నోసార్లు బనానాలో ఎన్నోసార్లు టోల్ చేసిన అది లేదురా నా తమ్ముడు అని చెప్పి ఎన్నో మంది చెప్పినా. మన కాడ ఉండేది సీమెంటే. మన కాడ ఉండేది ఏమంటే మనం ఎవరిని తిట్టినా గానీ అవమానించినా కోపం ఉంటది. నా కోపం ఉంటది. నా ఐడిలో డోంట్ టచ్ మై ఈగో అని ఉంటది. నా ఈగోను టచ్ చేసినా గానీ తర్వాత అయినా గానీ అన్నా నేను ఏదో తప్పైపోయింది, నేను తప్పు చేసిన అంటేనే ఊరే మనవాడేలే అని కనికరించే ఆ గుణము వీళ్ళ కాడ ఎందుకు లేదురా? వీళ్ళకు వీళ్ళు బతుకున్నమాట. మీరు కొంతమంది మీ అలియా కప్పులో నమ్మంట. నువ్వు సొంత డబ్బు ఇచ్చినాము, నువ్వు కష్టపడి డబ్బు ఇచ్చినాము. మీ అమ్మ ఏ रसूल तियज खास तौर पर बोलता हूँ, एक बात याद रख ले, तो मरदमा नगर को फील होने को, मैं यहाँ को राउडी कर फील होने को, ये में 5 लाख से एक बात मैं कहेगा तो दरबारदा को मैं कितने बार दरबारदा मैं ट्रोलिंग करा तो भी सीएम एनटीआर मेरा भाई का बोल बोला अपन के उस दिन में सामने गया तो मेरा भाई को बोला इधर मानत వదిలేరా సిమెంటర్ ఇవన్నీ ఒకటి ఎత్తాడు. ఈ చూడు రెచ్చగొట్టే వాళ్ళు 100 మంది రెచ్చగొడతారు. నువ్వు అన్నం పెట్టినప్పుడు ఒక పెద్ద అన్నం పెట్టినప్పుడు ఆకులు ఉన్నప్పుడు జీవితంలో మర్చిపోరు. ఏమి మీరు కండవాళ్ళు వేసుకొని మీ నాయకుడు పూజిస్తే మీ నాయకుడు మీకు గొప్ప, మా నాయకుడు మా గొప్ప. అధికారం లేకపోయినా ఇబ్బంది లేదు మాకి. ఇలానే మాట్లాడతాం, ఇలానే సమాధానం ఉంటుంది మాది. దర్బారన్న ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు. నాలాంటి వాడు ఉంటే నీ అమ్మ డైరీ వేసుకున్నా భయపడుతుంది. ఒక్క మాట సోషల్ మీడియా ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా ఉన్నా ఒక మాట ఎవరికి తిట్లే. ఎందుకు మంచి మనసు ఉంది, మానవత్వం ఉంది కాబట్టి దేవుడు చూసు అని చెప్పి ఆ దేవుని మీద భారం పోసినాడు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే ఏ పొద్దున్న బ్రాడ్ లో కూర్చుంటావో నువ్వు కిందకి దిగిపోతావు. అది మాట గుర్తు పెట్టుకోండి. మంచి మనసుతో సాయం చేశాడు. మా ఇంటి ముందుకు వచ్చి బియ్యము రేషన్ అన్ని ఇస్తారు. ఇది నేను ఎక్కడ చూడలేమమ్మా, ఫస్ట్ టైం చూడటం, అందుకని టిక్ టాక్ లో పెడతాడా. ఏమి అనుకోవద్దు. ఇదేంది మామ తడి చెత్త పొడి చెత్త అని బండి ఇంటికాడికి వచ్చి చెత్త తీసుకుని పోతాంది. ఇదే రేషన్ బండి చూడు. ఒకప్పుడు మనకు బియ్యం గాని చక్కెర గాని గోధుమలు గాని నూనె గాని కావాలంటే మనం రేషన్ షాప్ కు వెళ్లే వాళ్ళం. ఇప్పుడు చూడు మా ఇంటి ముందుకు వచ్చి బియ్యము రేషన్ అన్ని ఇస్తారు. ఇది నేను ఎక్కడ చూడలేమమ్మా, ఫస్ట్ టైం చూడటం, అందుకని టిక్ టాక్ లో పెడతాడా. ఏమి అనుకోవద్దు. ఇదేంది మామ తడి చెత్త పొడి చెత్త అని బండి వాడే పెట్టి ఉన్నాడు ఈ వీడియో. ఇప్పుడు వినండి ఫ్రెండ్స్, మీరే ఈ మెంటల్ తీసుకుని పోతుంది బండి చూడు. ఒకప్పుడు మనకు బియ్యం గాని చక్కెర గాని గోధుమలు గాని నూనె గాని కావాలంటే మనం రేషన్ షాప్ కు వెళ్లే వాళ్ళం. ఇప్పుడు చూడు మా ఇంటి ముందుకు వచ్చి బియ్యము రేషన్ అన్ని ఇస్తారు.
ఇది నేను ఎక్కడ చూడలేదమ్మా. ఫస్ట్ టైం చూడటం అందుకని టిక్ టాక్ లో పెడతాడా ఏమి అనుకో. ఇదేంటి మామ తడి చెత్త పొడి చెత్త అని పోయి ఆ చెత్త కుప్పలో పడిపోమను వానికి ఈ చెత్తలో. వాని ఫోటో పెట్టినా ఇప్పుడు ఎడ రేషన్ వచ్చిందో ఎడా పోయిందో ఎవరికి చెప్తా నేను. మన ఫోటో పెట్టు 330 రోజులు బాగా పడాలి. ఏమ్రా మెంటల్ మహాభాష ఆ తర్వాత ఏ రోజు నీకు చెప్పినాడు మెంటల్ మహాభాష అని చెప్పి నిజంగా మెంటల్ అయిపోయినా ఏం మాట్లాడతావు నీకే తెలియదు, టైం లేదు. అమ్మ ఆ షూలు చూస్తున్నా నేను. మాల్యాకపోతే అదే షూలు, అదే షూలు వదిలే. కానీ ఒకటే మన కాడ ఉండేది ఏమంటే వాడి మంచి మనసు ఉంది, 10 మందికి అన్నం పెట్టే గుణం ఉంది నా. చాలు వాని విజ్ఞత కూడా వదిలేద్దాం. ఈ చూడు వాని విజ్ఞత కాదు ఎవడి విజ్ఞత. కానీ ఒక్కడు నన్ను తిడతా అంటే శునకానందం పొట్టి అజ్ఞానులు ఉన్నారు, చిల్లర నాటకుడులు శునకానందం పొందడం అని చెప్పి 4 రూపాయలు ఖర్చు పెట్టి. ఇంకా ఒక మాట దర్వారన్నా ఇలా కిలాంటి సారే దర్వారన్నా వానికి తిట్టుమంటే నాకు చెప్తే నీ అమ్మ పుగులు నా మొడ్డ 116 రోజులు దిగుతా, 116 రోజులు దిగుతా నేను. కానీ దర్వారన్న ఏ పొద్దు ఫోన్ చేసినా వద్దు ఎన్టీఆర్ నువ్వు బాగుండు, 10 మందికి సేవ చేయి, 10 మంది పేరు పడినవి ఇదే గుణం మాకు నేర్పించినాడు. కానీ లేదు సీఎం ఎన్టీఆర్ వన్ దెంగు అంటే 116 రోజులు కూర్చున్నా దెంగుతా, లేచినా దెంగుతా, పండుగ దెంగుతా. ఏ పొద్దు ఫోన్ చేసినా వద్దు ఎన్టీఆర్ గతంలో ఏం చేసినా తెలియదు, 10 మందికి సేవ చేయి, 10 మందికి అన్నం పెట్టి చెప్పి ఫోన్ మేడం ఇదే చెప్తాడు. మీరు వచ్చి చప్పుడు వీడియోలు 100 వీడియోలు పెట్టిన అమ్మ పువ్వుకు కింద అతుకున్నా పెదరుడు ఈ టిక్ టాక్ లో ₹1,00,000 కష్టపడి బండ్లు కడిగి సంపాదించి ₹1,00,000 సొంత డబ్బుతో సాయం చేసి మీ వర్క్ లేని అమ్మ పుగ్గులు నామట అతను ₹1,00,000 సాయం చేసినాడు. రే ₹10 మీ అమ్మ పుగ్గులు నామట డిస్కౌంట్ వస్తుంది ₹10. అది కాదు చేయమంటారు. మనము నేను ₹1,00,000 ప్రకటించి 2,10,000 డిపాజిట్ చేసిన. దాంట్లో ₹1 నాది లేదు ధర్మన్నా, లేదా అది వాస్తవమే. కానీ మనము చెప్పింది ₹1,00,000 చెప్తే కానీ మన ₹2,10,000 సాయం చేస్తాడు. అది సీఏతో 5,000 అయ్యవా ఒక మాట చెప్తా. మనకు 6,000 మంది ఇక్కడ ఎదురుతుంది, ఎవరు మాట మీద నిలబడతారు, ఈ ₹1,00,000 ఆడబిడ్డకు సాయం పొందుతుందా అనే ఒక ఆలోచనతో ఎంతమంది వచ్చినారు? అంతమంది కూడా భరోసా ఇచ్చినాం. ఏమని మేము అనుకుంటే భరోసాకు సిద్ధంగా ఉంటాము, మా దగ్గర క్లారిటీ ఉంటుంది. అది ఎప్పటికీ అంటే మేము అనౌన్స్ చేసిన తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఏడరా ఇంకా ఇలేదు, ఏడరా మీ పిల్లల దంగా, మీ బిడ్డల దంగా, మిమ్మల్ని దంగా అని చెప్పి కొందరు చిల్లల లంజా కొడుకులు క్వశ్చన్లు వేసినారు. అది సిమెంటర్ చెప్తాడు. ఆ క్వశ్చన్ వెనకాల ఏ లంజ కొడుకు ఉంటాడో మాకు తెలుసు. కానీ మేము ఒకటి గోల్ పెట్టుకుంటాం. ఏమని? ఇది కార్యము ఒక ఇంటికి మోడలింగ్ వేయాలి, ఒక ఇంటికి పునాదులు వేయాలి, ఒక ఇంటికి పిల్లల వేయాలని మేము ఆలోచించుకున్నప్పుడు వాన పడినా, ఎండ వచ్చినా, సునామీ వచ్చినా, వరదలు వచ్చినా మా గోల్ ఏమంటే ఇది చేయాలి అని మేము అనుకున్నప్పుడు